అక్కడ ఎంట్రింగ్ హాంగ్ ఉంటుంది, అటు పోతే జనరల్ క్యూ లైన్, ఇది 50 రూపీస్ క్యూ లైన్. అరుణాచలం టెంపుల్ ఇన్స్క్రిప్షన్స్ ఫ్రెండ్స్, ఇది స్పెషల్ ఎంట్రన్స్, ఒక టికెట్ 50 రూపీస్ 4 మెంబర్స్. ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుంది, ఇదే తులాభారం గోపురం. ఎగ్జిట్ కార్ని షాప్ ఉంటుంది, పంచామృతం అండ్ అన్నీ ఉంటాయి ఇలా. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఇగో రూమ్లో ఉన్నాం ప్రజెంట్. ఇదే రూమ్, మా ఫ్రెండ్ గారు రెడీ అయినా మొత్తం. అండ్ ఈ రూమ్ మనకి నిన్న 1500కి వచ్చింది. టెంపుల్ గోపురం చూడొచ్చు, మన గిరిప్రదక్షిణ కొండ ఉంటుందా కనిపిస్తుందా, అండ్ అక్కడనే రాజగోపురం ఆడికే పోతాయి ఇప్పుడు. అండ్ చలో గిరిప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది, కొంచెం రిలాక్స్ అయినా రూమ్ కంటే వచ్చేసి రీసెంట్ వీడియో చూడండి, గిరిప్రదక్షిణ మస్తు ఉంటుంది. అండ్ ఇప్పుడు టెంపుల్కి వద్దాం దర్శనానికి, అండ్ అలా కూడా కవర్ చేస్తా మొత్తం టెంపుల్ మొత్తం. ఫ్రెండ్స్ మనం గోపురం దగ్గరికి వచ్చేసినాం, అండ్ ఇప్పుడు దర్శనంకి పోతాం. ఫ్రెండ్స్ చూడొచ్చు గోపురం 217 ఫీట్స్ హైట్, రాజగోపురం అరుణాచల టెంపుల్. పంచభూత లింగాల్లో అగ్నిలింగం అన్నట్టు 5 ఉంటాయి అన్నట్టు పంచభూత లింగాలు. ఎండైన గోరం కూడా కాలు కాలిపోతాం. మీరు చూస్తున్నది ఇదే అరుణాచలేశ్వర టెంపుల్. అందరూ మన తెలుగు రాష్ట్రాల్లో అరుణాచలం టెంపుల్ అంటారు, కానీ లెక్క ప్రకారం చూస్తే ఇది అరుణాచలేశ్వరర్ టెంపుల్ తిరువణామలై సిటీలో ఉన్నది. ఈ పంచభూత లింగాల్లో ఈ గుడిని అగ్నిలింగంగా కొలుస్తారు. పృథ్వీలింగం, జలలింగం, అగ్నిలింగం, వాయులింగం, ఆకాశలింగం, ఈ 5 పంచభూత లింగాలు అని అంటారు. మీరు చూస్తున్నది ఇదే అగ్నిలింగం. మనం ఎప్పుడైతే దర్శనంకి వెళ్తామో అప్పుడు మనం మొదటిగా చూసేది రాజగోపురం. అది ఎత్తు 217 అడుగులు ఉంటుంది. ఈ గుడి మొత్తం 25 ఎకరాల్లో నిర్మించబడినది. ఈ గుడిని చోళరాజులు, ఓస్యరాజులు, విజయనగర రాజులు, ఈ విధంగా వివిధ రాజులు నిర్మించడం జరిగినది. మీరు ఎప్పుడైతే ఏ గుడికి వెళ్ళినా కానీ కొంచెం సమయం కేటాయించి చుట్టుపక్కల ఉన్న సందర్శించండి. తీర్థాలు కానీ, కోనేరు కానీ. అగ్నిలింగం పేరులోనే అగ్గి ఉంది. మనం ఎప్పుడైతే గర్భాలయంకి వెళ్ళినప్పుడు శివుని దర్శనం చేసుకుంటాం, ఆ అరుణాచల శివుని ఆ గర్భాలయంలో స్పేస్ ఉన్న మంత్రమే చాలా విపరీతమైన అగ్గి ఉంటుంది. అది మాటలు కూడా చెప్పలేము. మీరు ఎప్పుడైతే అరుణాచలం టెంపుల్కి వెళ్తారో తప్పకుండా గిరి ప్రదక్షిణ చేయండి. అది 14 కిలోమీటర్ ఉంటుంది. ఆ గిరి అంటేనే శివుడు, ఆ కొండ ఉంది, ఆ ప్రాంతం అంతా శివుని లింగంగా కొలుస్తారు. అక్కడ ఎంట్రింగ్ హాంగ్ ఉంటుంది, అటు పోతే జనరల్ క్యూ లైన్, ఇది 50 రూపీస్ క్యూ లైన్. 1000 పిల్లర్ మండపం అన్నమాట. ఫ్రెండ్స్ ఇది అరుల్మిగు పాతాళలింగ సన్నిధి అట. ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుందిగా అరుణాచలం టెంపుల్ ఇన్స్క్రిప్షన్స్. చూడొచ్చు బ్రహ్మతీర్థం కోనేరు అంటారు. ఫ్రెండ్స్ ఇది స్పెషల్ ఎంట్రన్స్, ఒక టికెట్ 50 రూపీస్ 4 మెంబర్స్. ఈ ఎండ అయితే ఇక్కడ తమిళనాడులో ఘోరంగా ఉంది. నిన్న నైట్ అయితే వర్షం ఉండేప్పటికీ గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్గా అయింది. అండ్ పొద్దున అయితే నడదామంటే బండల కింద బొగ్గుల మీద కాలు పెట్టినట్టుంది, అంత డేంజర్ అయింది. ఫ్రెండ్స్ ఇది కనిపిస్తుంది, ఇదే తులాభారం. ఇప్పుడే అరుణాచల టెంపుల్ దర్శనం చేసుకున్నా. మన అగ్నిలింగం మస్తు అయిపోయిన దర్శనం. ఇప్పుడు అమ్మవారి దర్శనం పోతున్నా. ఇప్పుడు అదే లైన్లో ఉన్నా. ఇదే దర్శనం కంప్లీట్ అయిపోయింది. అమ్మవారిది, అయ్యవారిది, శంకరునిది. అండ్ లడ్డూలు తీసుకున్నా, పులిహార తీసుకొని తిందామంటే మస్తు మంది ఉన్నారు. ఆ టోకెన్ తీసుకొని మళ్ళీ లడ్డూలు తీసుకోవాలంటే, పులిహార తీసుకోవాలంటే బాగా టైం అవుతుంది. అండ్ ఇది చూడవచ్చు ప్రజెంట్ ఇదంతా ఫ్రీ దర్శనం కొరకు. వీళ్ళు ఈ లైన్లోకి వెళ్ళి ఒక 3 to 4 అవర్స్ ఇళ్ళని ఉండాలి వీళ్ళు. మాది అట్లా కాదు, 50 రూపీస్. ఇవరకు ఒకసారి నేను తిరువణామల అరుణాచలం టెంపుల్కి వచ్చేసిన, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినా ఇట్లా రావద్దని. అందుకని మీరు వస్తే తప్పకుండా 50 రూపీస్కే రండి. ఫ్రీలు అవన్నీ చూడద్దు. వేరే టెంపుల్కి వస్తే కానీ ఈ టెంపుల్కి వెళ్ళదు. పంచామృతం మేము పోయి తీసుకుంటాం, ఇక్కడ ఫేమస్ అయింది అట్లా. ఫ్రెండ్స్ ఈ గోపురం ఉంది, ఈ గోపురం ఎగ్జిట్ కార్ని
షాప్ ఉంటుంది, ఇక పంచామృతం అండ్ అన్నీ ఉంటాయి ఇలా పూజ సామాన్లు. వస్తే పక్కా ట్రై చేయండి ఫ్రెండ్స్. టెంపుల్ వీడియో మొత్తం చూస్తుంది కదా, వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మణికంఠ వ్లాగ్. స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.